Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 51, 52, 53 శ్లోకములు. శ్రీ భగవాన్ ఉవాచ బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ వివిక్తసేవీ లఘ్వాసీ యత వాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమశాంతో బ్రహ్మభూయాయ కల్పతే. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాం త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ వివిక్తసేవీ లఘ్వాసీ యత వాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమశాంతో బ్రహ్మభూయాయ కల్పతే. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ వివిక్తసేవీ లఘ్వాసీ యత వాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమశాంతో బ్రహ్మభూయాయ కల్పతే. ఈ శ్లోకములకు భావము భగవానుడు చెప్తున్నాడు. అతి నిర్మలమైన బుద్ధితో కూడినవాడును, ధైర్యముతో మనస్సును నిగ్రహించువాడును, శబ్దస్పర్శాది విషయములను విడిచిపెట్టువాడును, రాగద్వేషములను విడుచువాడును, ఏకాంత స్థలములందు నివసించువాడును, మితాహారమును సేవించువాడును, వాక్కును శరీరమును మనస్సును స్వాధీనము చేసుకొనినవాడును, ఎల్లప్పుడూ ధ్యానయోగ తత్పరుడై ఉండువాడును, వైరాగ్యమును బాగుగా అవలంబించువాడును, అహంకారమును బలమును డంబమును కామమును క్రోధమును వస్తు సంగ్రహణమును బాగుగా వదిలివేసినవాడును, మమకారము లేనివాడును, శాంతుడును అయి ఉండువాడు బ్రహ్మస్వరూపము పొందుటకు సమర్థుడగుచున్నాడు. ఈ 3 శ్లోకములను గీతాసారమని చెప్పబడును. తరించుటకు కావలసిన సాధన సంపత్తి అంతయు వీని అందుంది. ఈ 3 శ్లోకములందును తెలుపబడిన సాధనలను చక్కగా అనుష్ఠించినచో మనుజుడు బ్రహ్మ సాక్షాత్కారము తప్పక పొందగలడు. సాధన విధానము దాని ఫలితమును రెండునూ ఇక్కడ చెప్పబడ్డాయి. బ్రహ్మైక్య రూపమగు మహోన్నత ఫలితమును కలుగజేయునవి అగుట వలన ముముక్షువు శ్రద్ధతో వానిని ఒక్కొక్కటిగా చక్కగా సాధించి క్రమముగా అన్నింటినీ సాధించవలెను.
విశుద్ధయ శుద్ధయ అని చెప్పక విశుద్ధయ అని చెప్పుట వలన బుద్ధి ఒకంత శుద్ధముగా ఉన్నచో చాలదనియు మిక్కిలి శుద్ధముగా ఉండవలననియు తెలియచున్నది. అత్యంత నిర్మలమైన అద్దమందే ముఖము స్పష్టముగా కనిపించును గదా. ధృత్య మనస్సు సామాన్యముగా లొంగునది కాదు. దానిని జయించుటకు నిగ్రహించుటకు ఎంతయో ధైర్యం అవసరం. ఆత్మ పిరికి పందలచే పొందబడునది కాదు. కశ్చిత్ ధీర అనునట్లు ధైర్యవంతుడే మనస్సును లొంగదీసుకుని ఆత్మను పొందును. ఆత్మానం నియమ్యచ మనస్సును ఇంద్రియములను నిగ్రహించనిచో అధ్యాత్మ క్షేత్రమున ఎవరునూ విజయశ్రీని చేపట్టజాలరు. సాధన క్రమములో మనస్సంయమము అత్యంత ప్రధానమై ఉన్నది. నియమ్య అని చెప్పుటచే మనస్సును బాగుగా నిగ్రహించవలనని ఆదేశించటమైనది. శబ్దాదీన్ విషయాం త్యక్త్వా శబ్దాది దృశ్య విషయముల వెంట పరుగెత్తువారు ఆత్మానుభవమును ఎప్పటికీ పొందజాలరు. మనస్సు బహిర్ముఖత్వమును వీడి అంతర్ముఖమై ఆత్మధ్యానమందు నెలకొని ఉండవలెను. వివిక్త సేవి ఏకాంత స్థలమున నివసించవలెను. లేక గృహమందు ధ్యానమునకు ప్రతిబంధము లేని ఒకానొక గదిని ఏర్పాటు చేసుకొని అందు బ్రహ్మనిష్టాదులను జరుపుకొనవచ్చును. సాధన దశలో బహుజన మధ్యమున ఉండినచో చిత్తమునకు విక్షేపము కలుగును. కావున ఏకాంతముగా ధ్యానాదులను చేయవలనని చెప్పబడింది. లఘ్వాసి మితాహారమును తీసుకొనవలెను. అధికముగా భుజించుట వలన ఆరోగ్యము చెడుటయే కాక ధ్యానమును సరిగా జరగదు. శరీరము ఎంత తేలికగా ఉండినా అంత మంచిది. అయితే కేవలము శుష్కోపవాసాదులు పనికిరావు. యుక్తాహార విహారుడై ఉండవలెను. సాధకుడు ఆహార విషయమై కడు జాగరూకుడై ఉండవలెను. ఆహారము వలననే శరీరము మనస్సు ఏర్పడును. కావున ధ్యానానుకూలమగు సాత్విక మితాహారమునే సేవించవలెను. ఆధ్యాత్మిక సాధన రూప సాధనమునకు ఆహార నియమము పునాది వంటిది. కాబట్టి దాని విషయమై బహు జాగ్రత్త వహించవలెను. ఇదివరలో గీతయందు భగవానుడు దానిని గురించి పలుసార్లు హెచ్చరించి ఉన్నారు. ఇప్పుడు గీత పరిసమాప్తమగుచున్నందున తిరిగి జ్ఞాపకం చేస్తున్నారు. గీతలోని 701 శ్లోకముల సారము 3 శ్లోకములలో ఇక్కడ చెప్పబడుచున్నది. ఆ శ్లోకములందు చేర్చబడు అంశములు ఎంత ప్రధానమైనవో ఆలోచించుకొనవచ్చును. కావున ఆహార విషయమై జాగ్రత్త వహించుట చాలా ముఖ్యమైనది. యత వాక్కాయ మానస వాక్కును శరీరమును మనస్సును అదుపులో ఉంచుకొనవలేను. మదపటేనుగును మావటివాడు అంకుశంచే స్వాధీనపరుచుకున్నట్లు సాధకుడు భక్తి జ్ఞానాదులచే వివేకముచే పై మూడింటిని తన అధీనమునందు ఉంచుకొనవలెను. తాను చెప్పినట్లు అది నడవవలనే కానీ అది చెప్పినట్లు తాను ఆడకూడదు. ధ్యానయోగ పరో నిత్యం నిత్యం అని చెప్పుట వలన ఒకప్పుడు ధ్యానశీలుడై దైవ చింతనాపరుడై మరి ఒకప్పుడు దృశ్య విషయాదులందు విచ్చలవిడిగా తిరగరాదని ఆదేశించటమైనది. ఇట్టి స్థితి ప్రారంభంలో సాధ్యము కాకున్నను అభ్యాసముచే క్రమముగా సిద్ధించును. ధ్యానము నుండి బయటకు వచ్చినప్పుడు కూడా ఆ ధ్యానకాలస్థ ప్రశాంత సాత్విక వాతావరణమునే కాపాడుకొనవలెను. వైరాగ్యం సముపాశ్రిత శ్రిత అంటే ఆశ్రయించినవాడు, ఆశ్రిత అంటే బాగుగా ఆశ్రయించినవాడు, ఉపాశ్రిత ఇంకనూ బాగుగా ఆశ్రయించినవాడు, సముపాశ్రిత లెస్సగా సంపూర్ణముగా ఆశ్రయించినవాడు. సముపాశ్రిత అని చెప్పుట వలన వైరాగ్యమును పరిపూర్ణముగా లెస్సగా ఆశ్రయించవలనని చెప్పబడింది. ఎలా అనగా మందవైరాగ్యయుతిని మాయ ఒక్క ఊపులో పడగొట్టివేయును. బలం ఇచ్చట బలం అని చెప్పబడిన దాని అర్థము దైవబలము పరమార్థ బలము అని కాదు. అసుర బలము పశుబలము కామక్రోధాదుల బలము అనియే. లేక తాము బలవంతుడనను అభిమానమనియూ చెప్పవచ్చును. వీనిని విడిచివేయవలెను. సత్కార్యములకు ఉపయోగించు బలము ఉత్తమమైనది కానీ దుష్కార్యములకు ఉపయోగించినది కాదు. మొండి పట్టుదలతో చూపబడు బలము విడువదగినది అగును. కావున వానిని వదిలి దైవ బలమునే సంపాదించవలెను. కామం క్రోధం ఈ రెండూ కూడా గీతలో చాలా చోట్ల అన్నదమ్ముల వలె కలిసి వస్తూ ఉంటాయి. ఒకదానినొకటి విడిచి వచ్చినట్లు గీతలో చాలా అరుదుగా ఉంటుంది.
ఎలా అనగా క్రోధమునకు పుట్టిల్లు కామము. ఆ కామక్రోధముల రెండింటినీ సమూలముగా ఛేదించి వెయ్యాలి. పరిగ్రహం అనగా ఇతరుల నుండి వస్తువులను స్వీకరించుట. తన దేహ పోషణకు అవసరమైన భిక్షాదులు తప్ప తదితరములను సాధకుడు ఇతరుల నుండి గ్రహింపరాదు. అట్లు గ్రహించుటయే ఆయా వస్తువులను గూర్చిన ఆశాదులచే చిత్తమునకు విక్షేపము కలుగుటయు, ఇతరుల కర్మ తనకు తగులుకొనుటయు, భోగ సామగ్రిచే సాధన చెడుటయు సంభవించును. కావున పరిగ్రహమును వదిలివేయవలెను. అహంకారాది దుర్గుణములలో పరిగ్రహమును చేర్చబడుటను బట్టి అదియును తక్కిన వాని వలె ప్రమాదకరమనియు అనుపాదేయమనియు స్పష్టమవుతోంది. విముచ్య అని చెప్పుట వలన పైన తెలిపిన అహంకారాది దుర్గుణములన్నింటినీ సంపూర్ణముగా విడనాడవలనని బోధించినట్లయినది. బ్రహ్మభూయాయ కల్పతే. ఈ చెప్పబడిన సాధనయందారితేరిన వారు ఎవరైనను సరే బ్రహ్మప్రాప్తికి మోక్షమునకు అర్హులే అగుదురు. వారు తప్పక బ్రహ్మానుభూతిని పొందగలరు. కాబట్టి ముముక్షువులు ఆ బోధలన్నింటినీ చక్కగా కార్యాన్వితము చేసి బ్రహ్మప్రాప్తిని పొందవలయును. ఈ 3 శ్లోకములను గీతాసారం అగుటవలనను అతి ముఖ్యములైనవి అగుటవలనను వీనిని ముముక్షువులు బాగుగా కంఠస్థము చేసి అర్థమును సదా మననము చేయుచు వానిని చక్కగా కార్యాన్వితమునర్చి మోక్షప్రాప్తిని పొందుట ద్వారా కృతార్థులు కావలయును. వీని యందు కొన్ని గ్రహించవలసిన గుణములు, కొన్ని విడువవలసిన గుణములు కూడా చెప్పబడ్డాయి. అనగా ఔషధము పథ్యము రెండూనూ తెలుపబడ్డాయి. రెండునూ సమకూడినప్పుడే భవరోగము కుదురును. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.